ఇంకొన్ని గంటల్లో దేవర తుఫాను థియేటర్లను ముంచెత్తనుంది. దేవర ఏం చేస్తాడు అని ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అలాగే రాజమౌళి ఫ్యాన్స్ కూడా దేవర రిజల్ట్ కోసమే ఎదురుచూస్తున్నారు. ఎన్టీఆర్ తోనే మొదలైంది, ఎన్టీఆర్ తోనే ఎండ్ అవుతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే రాజమౌళితో సినిమా చేసిన హీరో ఆ తర్వాత ఏ సినిమా చేసినా సరే అది ఫ్లాప్ అవుతుంది. అది ఎన్టీఆర్ తోనే మొదలవగా రాజమౌళి హీరోలకు బ్యాడ్ సెంటిమెంట్ గా మారింది. దర్శకుడిగా రాజమౌళి ప్రయాణం ఎన్టీఆర్ తో మొదలైంది. స్టూడెంట్ నెంబర్ 1 సినిమా హిట్ అవగా ఆ తర్వాత ఎన్టీఆర్ చేసిన సుబ్బు ఫ్లాప్ అయింది. సింహాద్రి తర్వాత వచ్చిన ఆంధ్ర వాళ్ళ డిజాస్టర్ అయింది. యమదొంగ తర్వాత చేసిన కంత్రి కూడా పోయింది. ఒక్క ఎన్టీఆర్ అనే కాదు, ప్రభాస్ తో సహా రాజమౌళితో సినిమా చేసిన హీరోలందరి పరిస్థితి ఇదే. దీంతో ఇప్పుడు దేవర ఏం చేస్తాడు అనేది ఆసక్తికరంగా మారింది. RRR తర్వాత ఎన్టీఆర్ నుంచి వస్తున్న సినిమా దేవర. కొరటాల శివ తెరకెక్కించిన ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. కానీ కొరటాల లాస్ట్ ఫిలిం ఆచార్య ఫ్లాప్ అయింది. దీనికి తోడు రాజమౌళి సెంటిమెంట్ కూడా ఉంది. అయితే ఇప్పటివరకున్న దేవర ట్రెండ్ ప్రకారం సినిమా హిట్ అనే నమ్మకం అభిమానుల్లో ఉంది. అలాగే దేవరకు రాజమౌళి సెంటిమెంట్ తో పాటు ఒక హిట్ సెంటిమెంట్ కూడా ఉంది. ఇదే ఇప్పుడు దేవరను బ్యాలెన్స్ చేసేలా ఉంది. ఇప్పటివరకు మెగా హీరోలకు ఫ్లాప్ ఇచ్చిన డైరెక్టర్లు నెక్స్ట్ సినిమాతో సాలిడ్ హిట్ ఇచ్చారు. అజ్ఞాతవాసి వంటి ఫ్లాప్ తర్వాత అరవింద సమేతతో హిట్ కొట్టాడు త్రివిక్రమ్. ఇక పవర్ స్టార్ తో బాబీ తీసిన సర్దార్ గబ్బర్ సింగ్ ఫ్లాప్ అయింది. కానీ ఆ తర్వాత ఎన్టీఆర్ తో తీసిన జై లవకుశ సూపర్ హిట్ అయింది. ఇప్పుడు ఆచార్య ఫ్లాప్ తర్వాత కొరటాల చేస్తున్న సినిమా దేవర కాబట్టి ఖచ్చితంగా కొరటాల కంబ్యాక్ ఇస్తాడనే నమ్మకంతో ఉన్నారు. ఎలా చూసుకున్నా దేవరకు హిట్ సెంటిమెంట్ కలిసొచ్చేలాగానే ఉంది. రాజమౌళి సెంటిమెంట్ బ్రేక్ అయ్యేలాగానే ఉంది. ఏదేమైనా దేవర ఇకపై రాజమౌళి హీరోల భయాన్ని పోగొడతాడా లేదా మరింత భయపెడతాడా అనేది ఇంకొన్ని గంటల్లో తేలనుంది.